హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ మొగ్గైతే వేస్తున్నాను. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న ఏ విధంగా గడిచింది మా డే అనేది ఇందులో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది వీడియో. చూసారు కదా, ఈ విధంగా అయితే ముగ్గైతే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ముగ్గైతే వేసుకుంటున్నాను కదా. నిన్న మా పాప బర్త్డే అండి, గురువారం రోజు. చాలా ఎంజాయ్ చేసింది. స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ స్కూల్కి వెళ్తాను అనింది, తర్వాత మళ్ళీ వెళ్ళనమ్మా అని చెప్పింది. ఇంకా సరేలే అని పంపించలేదు. రెడీ చేసేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి. ఇక్కడ ముగ్గైతే ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పూజా మందిరంలో మొత్తం దీపారాధన చేయడానికి అన్నీ నిన్నటి పెట్టిన పువ్వులన్నీ నిర్మాల్యం చేసేసి ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. పువ్వులు అవన్నీ కూడా అలంకరించాను. ఒత్తులు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. పత్తితో అండి చేసేది. నేను రెడీమేడ్ అయితే కొనను. ఇప్పుడు నేను చేసుకుంటాను ఇంట్లో. దూది ఉంది, ఊరి నుండి అయితే తెచ్చుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఊరి నుండి అయితే. చూసారు కదా, పసుపు కుంకుమ కూడా పెట్టేశాను. గడపకి మొత్తము పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను. ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను. మొత్తం లుక్ అయితే చూడండి, చాలా సింపుల్గా తొందరగా చేసుకున్నానండి. తొందరగా పని అయిపోవాలి అని చెప్పేసి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి తొందరగా వేసుకున్నాను. సింపుల్గా స్పీడ్గా వేసుకున్నాను. అది కూడా ఇంకా దీపారాధన కూడా చేశానండి. మార్నింగ్ అయితే గుడికి వెళ్ళలేదు, ఈవినింగ్ అయితే వెళ్ళాము బాబా గుడికి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. తను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంటికి రాలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా అక్కడే ఉన్నాము. మార్నింగ్ వెళ్ళేసి 10-10:30 అలా అయ్యింది. మార్నింగ్ వెళ్ళి ఇంకా ఈవినింగ్ 5 వరకు ఉన్నాం అక్కడే. అక్కడే సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నాము మొత్తం కూడా షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. పూజ అయిపోయిన తర్వాత నేను పూజ చేసుకోకముందే పంపించానండి పిల్లల్ని. మా డాడీ వచ్చింటే మన డాడీ అయితే తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్కి అలా వెళ్ళిపోయాను. దీపారాధన చేసి అలాగే ప్రసాదంగా వచ్చి కేసరి అయితే చేశానండి. స్వీట్ ఉండాలి కదా, నెయ్యి వేసి చాలా బాగుండింది స్వీటు. ఇంటికి కూడా తీసుకుపోయాను. ఇంటికి తీసుకుపోయి ఇంకా పిల్లలకైతే తినిపించానండి. చాలా బాగా తిన్నారు. ఇంకా దీపారాధన అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నానండి. చేసుకొని ప్రసాదం కూడా నివేదించుకున్నాను. పూజ మొత్తం ఈ విధంగా చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసుకున్న, ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా లేరు కదా, ఇంకా ఒక్కదాన్నే. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ విధంగా అయితే ఉంది పూజా గది మొత్తం కూడా. ముగ్గు కూడా మార్చాను, చూసారా మీరు. మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా పెట్టి ముగ్గు కూడా పెట్టుకున్నానండి పూజా మందిరంలో. చూసాను కదా, ఈ విధంగా షార్ట్ అని చెప్పేసి షూట్ చేశాను. అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయింది, చూసుకోలేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ అండి నా ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక మీదట కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళానండి. చూసారు కదా, ఇక్కడ భయపడుతుంది. ఇంకా అది పక్కన తీసేసి చూస్తున్నారు కదా, కేక్ అయితే కటింగ్ వాళ్ళ అన్నయ్య పట్టుకుని తింటే ఏడుస్తుందనమాట. తర్వాత మా మమ్మీ అయితే పట్టుకొని కోపించింది, కట్ చేపించింది అనమాట. చిన్నగా ఇంట్లోనే చిన్న కేక్ తెచ్చుకొని కోపించాము. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వచ్చిందండి. మా ఫ్రెండ్ వచ్చింటే అప్పుడు కోసాము. అది కూడా మీతో షేర్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ నేను. చూసారు కదా, డ్రెస్ అయితే చాలా బాగుండింది ఫ్రెండ్స్. ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుండింది. అవి జ్యువెలరీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. మగ్గం వర్క్ వేయించాను. బెనారస్ పట్టు తీసుకొని క్లాత్ కింద లెహెంగాకి, పైన వచ్చేసి బ్లౌజ్కి పట్టు బ్లౌజ్ తీసుకొని మగ్గం వర్క్ అయితే చేయించాను. చాలా బాగా నీట్ ఫినిషింగ్ వచ్చింది. చాలా బాగుండిందండి. ఇక్కడే మా రాజంపేటలోనే నేహా బొటిక్ అని ఉంటుందండి. ఎవరికైనా కావాలి అంటే నేను అడ్రస్ అవి చెప్తాను, ఒకవేళ రాజంపేట వాళ్ళు ఉంటే. ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగుండింది. చాలా బాగా సెట్ అయింది కూడా. స్టిచ్చింగ్ కూడా వాళ్ళే అండి. ఇక్కడ నేను కూడా తింటున్నాను కేక్. నేనేం రెడీ కాలేదండి. కట్ చేయించి తినిపించి ఇంకా జడ అవి కూడా వేసుకోలేదు. ఇంకా ఏముందిలే అని చెప్పేసి అలాగే ఉండిపోయాను. ఇక్కడ మా చెల్లి అయితే మొత్తం కేక్ పూసిందండి. పూస్తుంటే బాగా పూయించుకుంటుంది రిషి అయితే.
బాగా పూయించుకుంది. చూసారు కదా, అలాగే ఉంది వాళ్ళ పిన్ని పూస్తుంటే. ఇంకా తర్వాత ఈ విధంగా కేక్ అది కోసేసామండి. చాలా బాగా ఆడుకుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. స్కూల్కి వెళ్తానంటే తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. చాక్లెట్స్ అవన్నీ స్కూల్లో పంచుతానమ్మా అనింది ఫస్ట్. ఇంక సరే అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. మళ్ళీ వెళ్ళను అని చెప్పేసింది వాళ్ళ అవ్వ దగ్గరికి వచ్చేసరికి, అమ్మమ్మ దగ్గరికి. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని అయితే జడకి మళ్ళీ సవరం పెట్టేసి జడ అది వేసింది. డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని ఇంకా మా మమ్మీ తినిపిస్తుంటే ఇద్దరు తింటా ఆడుకుంటున్నారనమాట. నీళ్ళు చూసారా దేంతో తాగుతుందో, ఎంత పెద్దది తీసుకుందో. ఇంకా మా అమ్మ వీళ్ళిద్దరికి రసమన్నం చేశారండి. రసం ఉండింది, ఆ రసమన్నమే తినిపిస్తుంది ఇద్దరికి కూడా. చూసారు కదా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం ఇలా ఉంటుందండి ఇల్లు. ఒకవేళ మీకు కావాలి అంటే హోమ్ టూర్ అయితే చేస్తాను. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి దీపు చూసారా, చాలా ఓవర్ అండి. చాలా అంటే చాలా ఓవర్. చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటాడు. పాపటి బిళ్ళ, కమ్మలు మొత్తం కూడా జ్యువెలరీ భలే సెట్ అయ్యాయండి. అనుకోకుండానే సెట్ అయ్యాయి. ఆ జ్యువెలరీ సెట్ కూడా నేను వీడియో చేశానండి. అర్షు కలెక్షన్స్లో అయితే తీసుకున్నాను. పాపటి పిల్ల అయితే మీషోలో అయితే తీసుకున్నాను. ఆ వీడియో కూడా చేశాను. అక్కడ మా డాడీ, నేను, మా చెల్లి. అటు సైడ్ వచ్చేసి రిషి అండి. ఇది వంట రూము. అక్కడ రిషి కూర్చొనింది కదా, అటు సైడ్ వచ్చేసి దేవుడి మందిరం అండి. ఇంకా మొత్తం కూడా ఇది ఆర్చ్. అటు సైడ్ ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలి చూడాలి అనుకుంటే హోమ్ టూర్ అయితే చేస్తాను. నేనుండే దగ్గర నుంచి ఒక 3 మినిట్స్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చండి స్కూటీలో. తర్వాత ఇక్కడ గుడికి కూడా వచ్చేసాము ఈవినింగ్కు. ఇంకా డ్రెస్ అయితే మార్చేశాను. మళ్ళీ వద్దని చెప్పేసి ఇంకొక డ్రెస్ లెహంగా కుట్టానండి నేనే, క్లాత్ తీసుకొని. అది కూడా చాలా బాగుండింది. దానికి క్యాన్ వేశాను. గుచ్చుకుంటుంది అంటుంది. ఎక్కువ బఫ్గా ఉండడం వల్ల ఇంకా వెయ్యలేదు. గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇది వేశాను. ఇది జనవరి 1కి తీసుకున్నానండి. చాలా బాగుంది ఇది కూడా. కుంకుమ పెట్టుకున్నాను, గంధం పెట్టుకున్నాను అని చెప్పేసి ఇవి చూపిస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా షూట్ చేశాను. అన్న కూడా పెట్టుకున్నాడు అని చెప్పింది. చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే నాకు కూడా చాలా బాగా అనిపించింది కూడా. ఇంకా పువ్వుల దండ, ఇంకా వీక్లీ వెళ్తామండి బాబా గుడికి. పువ్వుల దండ అవన్నీ తీసుకొని వెళ్తాను. ప్రతిసారి ఏం షూట్ చేసి అప్లోడ్ చేస్తాంలే అని చెప్పేసి నేను ప్రతిసారి కూడా వీడియో చెయ్యను. ఇంకా ఈరోజు ఇంకా బర్త్డే కదా పాపది అని చెప్పేసి షూట్ చేశాను. మనం తెచ్చిన పూల దండ అయితే మేము తెచ్చింది బాబా గారికి అయితే వేస్తున్నారు. చూసారు కదా, ఈ విధంగా అయితే వేశారు. ఇంకా బాబాని తలుచుకొని నమస్కరించుకొని ఇంకా కాసేపు కూర్చొని అక్కడే వెళ్ళామన్నమాట. పూజారి, మేము డైలీ వెళ్ళే పూజారి అయితే లేరండి. నిన్న వేరే చోటుకి ఎక్కడో పని ఉంటే వెళ్ళారంట. ఇంకా ఈయన ఉన్నారు గుడిలో. బాబాకు అటు సైడ్ వచ్చేసి వినాయకుడు స్వామి, అలాగే ఇటు సైడ్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి ఉంటారండి. శతగోపురం పెట్టించుకుందురా అంటే ఇంకా రాలేదు. ఇంకా నేను పెట్టించుకొని వచ్చేసాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నారు. చూశారు కదా, ఎందుకో ఏడుస్తుందండి ఇక్కడ. ప్రసాదం పెట్టించుకున్నారు, ఇక్కడైతే తింటూ కూర్చున్నారు అనమాట ముగ్గురు కూడా. ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయాను. కాసేపు కూర్చొని అలా తర్వాత అయితే వెళ్ళామండి. ధోని ఇక్కడ గుడి స్టార్టింగ్లో ఇలా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఇలాగే ఉంటుంది. చెక్కతో చేశారండి ఇక్కడ బాబాని అయితే. చూడండి, చాలా బాగా అనిపించింది. ఇంకా నేను ఫొటోస్ యాడ్ చేస్తాను, ఒకసారి అయితే ఆ ఫొటోస్ కూడా చూసేయండి.